బీన్స్ ఎండుమిర్చి పొడికూర కావలసిన పదార్థాలు: బీన్స్ ముక్కలు 2 కప్పులు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, కరివేపాకు 1 రెమ్మ, మెత్తని ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, తెల్లగడ్డ రెబ్బలు 7, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, పసుపు వేసుకొని మరొకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. మరొకసారి అంత బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మెత్తబడిపోతాయి ముక్కలన్నీ కూడా. తర్వాత మసాలా పొడి కొరకు చిన్న మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తురుము, ఎండుమిర్చి, ధనియాలు, మెత్తని ఉప్పు వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మెత్తటి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని అంతా బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండేటువంటి బీన్స్ ఎండుమిర్చి పొడి కూర తయారవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. కావాలంటే బీన్స్ ముక్కలు ప్రెషర్ కుక్కర్లో నీళ్లు వేసుకుని ఉడికించుకొని ఈ విధంగా పోపులో వేసుకుని వేయించుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీన్స్ ఎండుమిర్చి పొడి కూర రైస్లోనికి, చపాతీ, రోటీస్ అన్నిటికి కూడా చాలా బాగుంటుంది.